more than 20 times for Nobel Prize. Under both the categories of peace and literature. And his contribution to Indian philosophy is vital. And here also, philosophy. Many of the people, generally they feel that philosophy is a mysterious subject. It is not so. Philosophy means it is a combination of two Greek words. Philosophy, which means, philo means love or passion. Sophy means wisdom or knowledge. So philosophy means passion for wisdom, love for knowledge. So it's everything about knowing ourselves. Okay, that's not our subject. So these people, in fact, Dr. W.D.P. Hill, Professor R.C. Jenner, we have been discussing their contribution in terms of, because from here onwards, whenever we discuss, we have to discuss this, because we are discussing Sadguru Parampara. So we have started with Lord Krishna, who is Jagat Guru. Then we have analyzed all the others as Sadgurus and Gurus. And Sadgurus, as we have defined earlier, and these three people are the major contributors, but for whom there would have been almost the ancient Haindava Sampradaya, Sanatana Dharma, would have been in class today. ఓకే, బాలగంగాధర్ తిలక్ కూడా చాలా గొప్పగా వ్యాఖ్యానించినారు. ఆయన భగవద్గీత గ్రంథానికి హీ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ టైటిల్. భగవద్గీత సారాంశాన్ని అంతా ఒక సెంటెన్స్లో చెప్తారు. ఏమి అంటే, మోక్షపూర్వక జ్ఞానమూలక భక్తి ప్రధాన కర్మయోగ గ్రంథం అంటారు భగవద్గీత. See how beautiful it is. He has not left even a single word and exactly defined what Bhagavad Gita is. He has summarized what Bhagavad Gita tells in one sentence. So, there are many contributors pertaining to this subject of Bhagavad Gita. Now, let's come to our subject, that is Jagat Gurus. So, Jagat Guru, we have admitted Lord Krishna as the Jagat Guru, the only Jagat Guru, and all the others are Sadgurus. And Guru is, and in fact, there is no much difference. There is not wide difference between these three words. A Guru always, when once he lights the light, the darkness goes away. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఉకారశ్చ అంధకారశ్చ రుకారస్తు నిరోధకృత్ అంధకార వినాశత్వాత్ గురురత్వ విధేయతే. అంటే ఇక్కడ అంధకారం అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ డార్క్నెస్. ఇక్కడ అంధకారం అంటే అవిద్య, అచేతనం అండ్ జడత్వం. వీటి నుంచి మనల్ని లైట్ వైపు, అంటే తమస్సు నుంచి వెలుగుకు తీసుకుపోయేది, ఆ మార్గాన్ని చూపించేవాడు గురువు. అండ్ సద్గురువు సన్మార్గం చూపించి సత్తుకు దగ్గరగా తీసుకుపోయేవాడు. జగద్గురువు జగత్తునందరినీ శాసించగలిగినటువంటి వాడు, తన బోధనతో శాసించగలిగినటువంటి వాడు జగద్గురు. సో
కృష్ణ పరమాత్ముని తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ ఋషి పరంపర. అనేక మంది ఋషులు, జ్ఞానులు చాలామంది ఉన్నారు. హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్. వాళ్ళందరూ కూడా జగద్గురువుల కిందనే చెప్పుకోవచ్చు వారందరినీ. మనం కలియుగాని గురించి ప్రస్తుత పరిస్థితులు అంటే ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ అంటే ఇప్పుడు క్రీస్తు శకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుల్లో అంత గొప్ప వ్యక్తులు ఎవరు అంటే త్రిమతాచార్యులే. నిస్సందేహంగా త్రిమతాచార్యులు. త్రిమతాచార్యులు ఆదిశంకర్ల వారు, భగవద్ రామానుజుల వారు అండ్ మధ్వాచార్యుల వారు. ఇప్పుడు మనము ఈ 3 సిద్ధాంతాలను విడివిడిగా అండ్ సమ్టైమ్స్ కంపేర్ చేస్తూ, అవసరం వచ్చిన చోట కంపేర్ చేస్తూ మనం లెట్ us ప్రొసీడ్. సో మొట్టమొదటి వాడు ఆద్యుడు, ఆదిశంకర్ల వారు. ఆయన క్రీస్తు శకం 788వ సంవత్సరంలో కేరళలో పునర్వసు నక్షత్రంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు శివగురువు ఆర్యాంబ అనే దంపతులకు జన్మించినారు అని చరిత్ర. కొంతవరకు దెర్ ఈస్ ఎ లిటిల్ కాంట్రవర్సీ రిగార్డింగ్ హిస్ ఎగ్జాక్ట్ బర్త్ టైం అండ్ ఆయన సమాధి గురించి, ఎక్కడ సమాధి చెందినారు అనే దానికి కొంచెం విభిన్న వాదనలు ఉన్నాయి. కానీ ఇది మాత్రము సర్వులు, బట్ ఆయన కాలం మీద ఏమీ కాంట్రవర్సీ లేదు. 788వ సంవత్సరంలో జన్మము, తర్వాత ఆయన నిష్క్రమణము 820లో 32 ఏళ్ళకు. దీనిలో మాత్రం ఎటువంటి సందేహము లేదు, అందరూ అంగీకరించినారు దీన్ని. సో ఆ దంపతులకు ఫస్ట్ మనము గురువుల గురించి చెప్పుకుంటూ శంకరాచార్యుల వారి గురించి తెలుసుకున్నాం. ముగ్గురు కారణ జన్ములే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. శంకరాచార్యుల వారు శివగురువు ఆర్యాంబ దంపతులకు కేరళలో కాలటి అనే గ్రామంలో జన్మించినారు. 3 ఏళ్లకే ఆయన తండ్రిని పోగొట్టుకున్నారు. అమ్మ తల్లిగారు అప్పుడు ఆయనకు ఉపనయనం చేసి ఆశ్రమానికి పంపిస్తే చదువుకొని ఆయన బాలమేధావి. అండ్ ఆయన లీలలు అప్పుడే చిన్నతనం నుంచే ఆయన ప్రదర్శించినారు. దానిలో ముఖ్యంగా మొట్టమొదటి లీల ఏది అంటే, ఆయన ఒకనాడు భిక్షకు పోయి, భిక్షాందేహి అంటే ఒక పేద స్త్రీ పాపము ఇంట్లో ఏం లేకపోతే మొహమాట పడుతూ ఒక ఉసిరికాయ తెస్తుంది. ఆమెను చూసి అప్పుడు ఆయన అక్కడ కనకధార స్తోత్రాన్ని ఆసువుగా చెప్పి మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. అప్పటికప్పుడు బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది అని చెప్తారు. సో అది మొట్టమొదటి మిరకిల్ విచ్ వాస్ డన్ బై శంకరాచార్య. తర్వాత కొన్ని రోజుల తర్వాత వారి ఇంటి పక్కనే నది ఉంటుంది. తల్లి, నాయన నేను నదికి పోయి స్నానం చేసి రావాలంటే ఇబ్బందిగా ఉంది శంకర అంటే, అప్పుడు ఆదిశంకర్ల వారు ఇది కాలి బొటన వేలితో ఒక పాయను ఇట్లా కాలి బొటన వేలితో ఒక పాయ చేస్తారట.
చేసి ఆ నదిని ఆయన ప్రార్థిస్తారట, అమ్మ నా తల్లి ఇక్కడికి వచ్చి స్నానం చేసే స్థితిలో లేదు, దయచేసి నన్ను కరుణించు అంటే ఆ పాయలో నీళ్లు, ఆ నది ఒక పాయగా చీలి ఆ ఇంటి ముందు ప్రవహిస్తుందిట. కాలడి అని తర్వాత కాలటి అనేవాళ్ళు ఇప్పుడు కాలడి అంటారు అని, ఇది అక్కడ వాళ్ళు చెప్పే ఒక కథ, ఇలా జరిగింది అని చెప్పి. సో కాలడి అంటారు, అంటే కాలు పెట్టి ఇట్లా అన్నారు ఆయన, అప్పుడు పాయ వచ్చింది అక్కడికి. ఇది రెండవ మిరకల్ ఆయన చూపించింది. తర్వాత ఆయనకు పుట్టంగానే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఆయన అల్పాయుష్కుడు అని చెప్పినారు అని ఒక కథ. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, బట్ ఒక కథలో అయితే ఆయన జీవిత చరిత్రలు చాలామంది రాశారు, దానిలో ఇది ఉంది. ఆయన సన్యసించాలా అని నిర్ణయించుకుంటారు, కానీ తల్లి ఒప్పుకోదు, ఉన్నది ఒక్కడే కొడుకు, నాయన నువ్వు సన్యసిస్తే ఎట్లా అని అంటే అప్పుడు మాట్లాడరు. తర్వాత స్నానానికి పోయినప్పుడు ఒక మొసలి పట్టుకుంటుంది ఆయన్ని. మొసలి పట్టుకుంటే, అమ్మా నన్ను మొసలి పట్టుకుంది, నువ్వు సన్యసించేదానికి నాకు అనుమతిస్తే మొసలి నన్ను వదిలేస్తుంది, కాబట్టి నువ్వు ఒప్పుకుంటేనే ఇప్పుడు నేను సర్వైవ్ అవుతాను అని చెప్పి అడిగినారు అని, దానికి ఆమె అంగీకరించిందని కూడా ఒక కథనం. అప్పుడు వచ్చి తల్లికి ప్రామిస్ చేసి, ఎప్పుడు నువ్వు అనుకుంటే అప్పుడు నేను వచ్చి నీకు దర్శనమిస్తానమ్మా అని చెప్పి ఆయన అక్కడి నుంచి హీ గోస్ టు కాశీ. ఆ కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ వల్లభాచార్యులు, గోవిందాచార్యుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన శిష్యుడిగా చేరాలనుకుంటారు. నువ్వెవరు నాయన అని అడుగుతాడు. ఆయన అడిగితే, నేను కర్మేంద్రియాల్లో కానీ పంచేంద్రియాల్లో ఒకడిని కానీ కాను, నేను శివస్వరూపుణ్ణి నేను అని చెప్తారు. అంటే ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఆ రోజుల్లోనే ఒకటి ఏమంటే, ఈ అద్వైతము తర్వాత విశిష్టాద్వైతము ద్వైతము అనే సిద్ధాంతాలు వీళ్ళు ప్రతిపాదించి వీళ్ళు సిద్ధాంతీకరించినారు. అంతకుముందే అవన్నీ ఉన్నాయి. అద్వైతం ఉంది, అంతకుముందే ఉండింది. విశిష్టాద్వైతం కూడా అంతకుముందే ఉండింది. అంటే వీళ్ళు దాన్ని ప్రతిపాదించి సిద్ధాంతీకరించినారు. సో దానికి మెచ్చుకొని ఆయన ఈయన శిష్యుడిగా చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత ఈయన చిన్న హీజ్ ఎ చైల్డ్ ప్రోడగీ, ఆయన బాలమేధావి, ఆయనకు అన్ని గ్రంథాలు ఏకసంధాగ్రాహి, అంత త్వరగా నేర్చుకుంటారు ఆయన. ఒకసారి నర్మదకు వరదలు వస్తాయి, నర్మదా నదిలో. అవి వచ్చేటప్పటికి అందరూ జనమంతా హాహాకారాలు బెదిరిపోతారు. అప్పుడు ఆయన అందరూ గోలగోలగా ఉంటుంది. న్యాచురల్గా వరదలు వచ్చిన అందరూ భయపడుతూ ఉంటారు, ఏం చేయాలా ఎట్లా చేయాలని. అంత ఉధృతంగా వరదలు వస్తే అప్పుడు జలాకర్షణ మంత్రంతో ఆయన కమండలంలో మొత్తం నర్మదా నది జలాన్నంతా కూడా ఆయన ఆకర్షింపచేస్తారు, కమండలంలోకి పోయేట్టు చేస్తారు. అప్పుడు ఆయన గురువు గారికి అర్థమవుతుంది. ఆయనకు వ్యాసుల వారు చెప్పుంటారు, స్వప్నంలో సాక్షాత్కరించి ఎవరైతే నర్మదా నది వరదలను నిగ్రహించగలుగుతాడు, ఆయన వేదభాష్యం రాయడానికి అర్హుడు, నా బ్రహ్మసూత్రాలకు కూడా ఆయనే భాష్యం రాస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన హీ అడ్వైజెస్ శంకరాచార్య టు గో టు వారణాసి, కాశీకి వెళ్ళమని చెప్తారు. అప్పుడు ఈయన కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళి అప్పటికే ఈయన బాగా చదువుకొని ఉంటాడు. ఈయన దగ్గర
కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే అప్పటికే ఈయన ఈ గ్రంథాలన్నీ చదువుకొని భాష్యం రాయడానికి కూడా ఉద్యుక్తులు అవుతూ ఉంటారు. అక్కడ ఒకరోజు కాశీ చేరిన తర్వాత ఒకరోజు నది నుంచి వస్తుంటే ఒక పంచముడు ఎదురుగా వస్తాడు. ఆయనకు 4 కుక్కలను పట్టుకొని ఎదురుగా వస్తే అప్పుడు ఈయనతో పాటు ఉన్న శిష్యులంతా గచ్చ గచ్చ అంటారు, అంటే తొలగిపో అంటారు. అప్పుడు ఆ పంచముడు శంకరాచార్యుల వారిని అడుగుతాడు, అన్నమయదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి అని. అంటే ఈయన చదువుకున్నది ఫాలో అవుతుండేది అద్వైతం, అద్వితీయమితి అద్వైతం అంటారు. అంటే రెండవది లేదు, ఉన్నది ఒకటే. అంటే అందరిలోనూ పరబ్రహ్మస్వరూపం ఉన్నది, పరబ్రహ్మస్వరూపం ఒకటే. ప్రపంచం సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పుకున్నాం. సో అయ్యా నేను వస్తున్నాను, నువ్వు తొలగిపో అంటున్నావు, నా దేహాన్ని ఈ దేహం నుంచి దేహాన్ని పొమ్మంటున్నావా, ఈ దేహం నుంచి ఆత్మను పొమ్మంటున్నావా? ఈ దేహం తొలగిపోయినా ఆత్మ ఉంటుంది, ఆత్మ ఎక్కడైనా ఉంటుంది. నేను లేకపోతే ఇంకొకటి వస్తాడు. సో దేహము ఆత్మ వేరు వేరు కాదు కదా, నువ్వు దేన్ని పొమ్మంటున్నావో చెప్పు. ద్విజవర దూరీకర్తుం అంటే ఓ 2 జన్మల గల బ్రాహ్మణ శ్రేష్ఠుడా, దూరీకర్తుం అంటే దూరీకర్తుం వాంఛసి అంటే నా సందేహ నివృత్తి చేయి. దేన్ని తొలగిపోమంటున్నావు? దేహం నుంచి దేహాన్న, ఆత్మ చైతన్యం నుంచి చైతన్యాన్న. చైతన్యాన్ని తొలగించలేం కదా. అంటే అప్పుడు ఈయనకు అర్థమవుతుంది తాను ఎక్కడ తప్పు చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్. సో హీఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ హిస్ ఓన్. గచ్చ అంటే అదే కదా, ఎవరిని తొలగిపోమంటున్నాను. సో ఇమీడియట్గా ఆయన ఆ మనీషా పంచకం చెప్తారు అక్కడ. అంటే మనీషా అంటే ఇది దృఢ నిర్ణయము అని మనీషా పంచకంలో ఆయన చెప్తారు. జాగ్రత్త స్వప్న సుషుప్త సుస్ఫుటతరాయ సంవిదుజృంభతాం యా బ్రహ్మాది పిపీలకాంతి తనుషు ప్రోత జగత్ సాక్షిణి శైవాహం చ నదృశ్య వస్తి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అంటారు ఆయన. అంటే ఎవరైతే ఈ అవస్థాత్రయం అంటారు, జాగ్రత్త అంటే మేలుకొని, జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉండడం. స్వప్నం అంటే మనం నిద్రపోయినప్పుడు అవయవాలన్నీ, మనస్సు మాత్రం పనిచేస్తుంటుంది, మిగిలిన అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. కానీ మనస్సు పనిచేయడం మూలాన we see all the things. రియల్ లైఫ్లో ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా we see something, some hallucination we have. ఏదో చూస్తాం స్వప్నంలో. సో స్వప్నం. నెక్స్ట్ సుషుప్తి అంటే అన్డిస్టర్బ్డ్ డిటాచ్మెంట్. పడుకున్న తర్వాత నిద్ర లేయడమే, అంటే ఎక్కడ ఏమాత్రం ఉండదు. సౌండ్ స్లీప్ అంటాం. అంటే ఏం జరిగిందో తెలియదు మనం. అండ్ విల్ బి డిటాచ్డ్. అక్కడ మనస్సు కూడా ఆ సమాధి అవస్థలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అంటే సమాధి అవస్థ తర్వాత తురియ అవస్థ అది. కానీ అక్కడ మనస్సు కూడా పనిచేయదు. దాని మూలాన ఏమైపోతుందంటే ఏమీ సంబంధం ఉండదు ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్తో. యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ టైం. అంటే ఆ నిద్రపోయినంత టైము మనకు ఏం జరిగిందో తెలియదు. విల్ బి టోటలీ డిటాచ్డ్. అంటే అక్కడ నేనున్నానని, నాకు ఇట్లా సంసారం ఉందని కానీ, నేను ఇది ఉన్నానని కానీ, ఇది చేస్తున్నానని కానీ, ఇవన్నీ ఏమీ ఉండవు దానిలో. సో అటువంటి అవస్థను సుషుప్తి అంటారు. అండ్ వీటన్నిటి తర్వాత తురియ అవస్థ అంటారు. దట్ ఈస్ వాట్ మాండూక్యోపనిషత్ సేస్. మాండూక్యోపనిషత్తులో వస్తుంది. మనం తర్కించినప్పుడు ఆ విషయానికి వచ్చినప్పుడు అది కూడా తురియ అవస్థ అంటే ఏమీ డిస్కస్ చేస్తాం.
సో వీటన్నిటిలోనూ ఈ అవస్థాత్రయానికి మించి ఎవరు మేల్కొని ఉంటారో ఎప్పుడు అంటే హీస్ బియాండ్ ఆల్ ది థింగ్స్. కంట్రోల్ చేసుకొని ఈ అవస్థాత్రయాన్ని కంట్రోల్ చేసి దీనిపైన ఎవరుంటారో, ఎక్కడ ఉండి చైతన్య స్వరూపుడిగా ఉండి అందరినీ, అంటే ఒక చీమలోనూ ప్రతి జీవిలోనూ తాను ఉన్నాను అని, అంటే ఆత్మస్వరూపుడుగా ఎవరైతే ఉంటారో ఆయనను దర్శింపజేయగలిగినటువంటి వాడు పంచముడైన, ద్విజుడైన, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నాకు గురువు, నేను ఆయనకు నమస్కరిస్తాను, ఇది నా దృఢ నిర్ణయము అంటాడు. చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేషా మనీషామమ, అంటే ఆయనే నా గురువు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని ఉంటాడో ఆయనే నాకు గురువు, ఆయనే నాకు సన్మార్గ దర్శనం చేయిస్తాడు. ఆయనను గురువుగా నిర్ణయించుకోవడంలో నేను ఏమాత్రం హెసిటేట్ చేయను. ఇది నా దృఢమైన నిర్ణయము. ఆయన చండాలుడైనా సరే, పంచముడైనా సరే, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనా సరే, ఆయనే నా గురువు, ఇది నా దృఢ నిర్ణయము. ఎవరైతే అన్ని జీవాల్లోనూ పరమాత్మ స్వరూపాన్ని చూస్తారో, ఎవరైతే ఈ అవస్థాత్రయాన్ని దాటి మేల్కొని ఉంటారో వాళ్ళు, అటువంటి వాడు నాకు గురువు, ఇది నా దృఢ నిర్ణయము అని చెప్తారు ఆయన. దట్ నొబిలిటీ ఇన్ఫ్యాక్ట్ యూ కెనాట్ ఫైండ్ ఇట్, ఇంకెవరిలోనూ యూ కెనాట్ ఫైండ్. ఆ జనరాసిటీ అనేది ఎవరిలోనూ వీ కెనాట్ కమ్ అక్రాస్. ఆయన మాత్రమే, శంకరాచార్యులకు మాత్రమే ఆ నొబిలిటీ ఉంది. ఆ మాట చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వము, ఔన్నత్యము శంకర్ల వారికి మాత్రమే ఉంది. అద్వైతంలో గొప్పతనం అదే. ప్రతి మతము దైవత్వాన్ని ఆపాదిస్తుంది. సో దేవుడి లీలలు, దేవుడి మహిమల గురించి అనే మాట్లాడతాయి. కానీ ఒక్క అద్వైతం మాత్రమే మానవత్వానికి దైవత్వాన్ని ఆపాదిస్తుంది. ఆ గొప్పతనము అద్వైతంలోనే ఉంది. బట్ ఆ స్థాయిని సాధించడం చాలా కష్టతరం. ప్రాక్టీస్ చేయడం కూడా చాలా క్లిష్టపూర్వకం. అందుకే